హాయ్ అండి, నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్ ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి. సాదాసీదాగా కనిపించే ఈయన వేల కోట్లకు అధిపతి. అతను ఎవరో కాదండి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు. ఇన్ఫోసిస్ అనే పెద్ద కంపెనీని ప్రారంభించి మన దేశాన్ని ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. మన దేశంలోని అతిపెద్ద ఐటీ ఇన్ఫోసిస్ కంపెనీ అధినేత అయిన నారాయణమూర్తి, ఆయన భార్య ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి గారి గురించి ఈ వీడియో చేస్తున్నానండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్తే, భారత ఐటీ రంగానికి పునాది వేసిన నారాయణమూర్తి గారు 1946 ఆగస్టు 20న కర్ణాటకలోని చిక్కబల్లాపుర జిల్లాలోని షెడ్లఘట్టాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి గ్రామంలో ఒక స్కూల్ టీచర్. చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చదువుకోవాలనే ఆశ మాత్రం చాలా బలంగా ఉండేదట. ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదివి మైసూర్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ తీసుకున్నారు. తరువాత ఐఐటి కాన్పూర్లో మాస్టర్స్ చేశారు. ఇది ఆయనకు టెక్నికల్ విజన్ పెంచడంలో చాలా కీలకంగా ఉపయోగపడింది. మాస్టర్స్ అయిన తర్వాత ఆయన కొన్ని కంపెనీలలో కూడా పనిచేశారు. 1970లో పాట్నాలోని ఐఐఎం అహ్మదాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. భారతదేశం కూడా ప్రపంచంలోని కంప్యూటర్ సాఫ్ట్వేర్ బిజినెస్లో టాప్ కంపెనీల్లో ఉండాలి అని. 1981లో నారాయణమూర్తి గారు అతని యొక్క 6 ఫ్రెండ్స్తో కలిసి కేవలం తన భార్య సుధామూర్తి గారు ఇచ్చిన 10,000 రూపాయలతో పూణేలో ఇన్ఫోసిస్ను స్టార్ట్ చేశారు. ఆ సమయంలో ఇన్ఫోసిస్ను చిన్న బృందంతో కొద్దిమంది టెక్నీషియన్స్తో వారు ఉండే చిన్న రూమ్ నుండే ప్రారంభించారు. ఇన్ఫోసిస్ను స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో చాలా కష్టాలు పడ్డారు. కస్టమర్లు డబ్బు లేక చాలా ఇబ్బంది పడ్డారు. కానీ మూర్తి గారు పట్టుదల వదలకుండా టీం వర్క్, హార్డ్ వర్క్ అని చెప్పి అందరితో పనిచేయించారు. తర్వాత బెంగళూరుకు మారారు. అప్పట్లో భారతదేశం ఐటీలో చాలా వెనుకబడి ఉంది. ఇండియాని ప్రపంచ సాఫ్ట్వేర్ మ్యాప్లోనికి తీసుకురావడం కోసం మూర్తి గారు ఒక స్మార్ట్ ఐడియా తీసుకువచ్చారు. అదే గ్లోబల్ డెలివరీ మోడల్, GDM. అంటే అమెరికా, యూరోప్ కస్టమర్లకు మన ఇంజనీర్స్ ఇక్కడే సాఫ్ట్వేర్ తయారు చేసి ఆన్లైన్లో డెలివరీ చేద్దాం, ఫాస్ట్గా ఉంటుందని భావించారు. 1991లో భారతదేశం ఎకనమీ ఓపెన్ చేసిన తరువాత ఇన్ఫోసిస్ రాకెట్ లాగా ముందుకు దూసుకువెళ్ళింది. తర్వాత 1999లో నాస్డాక్లో లిస్ట్ అయ్యింది. అంటే 1999లో ఇన్ఫోసిస్ కంపెనీ అమెరికా స్టాక్ మార్కెట్లో చేరింది. అప్పటి వరకు ఇన్ఫోసిస్ షేర్లు కేవలం ఇండియాలోనే అమ్ముడవుతున్నాయి. కానీ 1999 మార్చి 11న మొదటిసారిగా అమెరికాలోని నాస్డాక్ అనే పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్ఫోసిస్ షేర్లు అమ్మడం మొదలయ్యాయి. మొదటి ఇండియన్ ఐటీ కంపెనీ ఇప్పుడు భారతదేశంలో ఐటీ హబ్ అయ్యింది. లక్షలాది మందికి జాబ్స్, $1 మిలియన్ ఎక్స్పోర్ట్. వాల్యూస్, ప్రొఫెషనలిజం మీద ఫోకస్ చేసి మన దేశాన్ని గ్లోబల్ లీడర్ చేశారు నారాయణమూర్తి గారు. అతని వల్లనే TCS, విప్రో లాంటి కంపెనీలు కూడా గ్రో అయ్యాయి. ఇన్ఫోసిస్ ఇంతగా గ్రో అవటానికి కారణం నారాయణమూర్తి గారి వైఫ్ సుధామూర్తి గారు కూడా ముఖ్య కారణమని చెప్పవచ్చును. సుధామూర్తి గారు ఒక రియల్ సూపర్ ఉమెన్. ఆమె 1950 ఆగస్టు 19న కర్ణాటకలో జన్మించారు. ఐఐటి కాన్పూర్లో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేశారు. టెల్కో టాటా కంపెనీలో జాబ్ చేశారు. మూర్తి గారిని కలిసిన తరువాత 1978లో వివాహం చేసుకున్నారు. ఇన్ఫోసిస్ను ప్రారంభించడానికి మొదటగా 10,000 రూపాయలు ఇచ్చింది సుధామూర్తి గారే. ఆమె రచయిత్రి, 200కు పైగా పుస్తకాలు రాశారు. మోటివేషన్ స్పీకర్ కూడా. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్గా పేద పిల్లలకు విద్య, ఆరోగ్యానికి లక్షలు డొనేట్ చేస్తున్నారు. రాజ్యసభ సభ్యురాలు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉన్నా ఎక్కడ ఆమెకు అహంకారం లేదు. సాదాసీదాగా ఒక మధ్యతరగతి గృహిణిగానే సింపుల్గా కనిపిస్తారు. తమ సంపాదనలో కొంత భాగం సమాజంలో పేద వర్గానికి, మహిళలకు, పిల్లలకు అండగా ఉండటానికి ఖర్చు చేస్తారు. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. మంచి సక్సెస్ను సాధించి మహిళలు ఏమైనా సాధించగలరనే ప్రూవ్ చేశారు. మంచి ఉన్నతమైన ఆలోచనలే మనలను ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్తాయని ఆమె చెప్తూ ఉంటారు. ఆమె మాటలు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ముఖ్యంగా నారాయణమూర్తి గారు ఆయన సక్సెస్కి ఆయన వైఫ్ సుధామూర్తే ముఖ్య కారణమని చాలా గర్వంగా చెప్తారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఎంత సక్సెస్ సాధించిందో కూడా చూద్దాము. ఇన్ఫోసిస్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో అభివృద్ధి సెంటర్స్, ఆఫీసులను కలిగి ఉంది.
ఉద్యోగుల సంఖ్య చాలా పెద్దది. మన రోజువారీ టెక్ కంపెనీ లెక్కల్లో ఇన్ఫోసిస్కి 2025 మార్చి వరకు సుమారు 3.23 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇటీవలే ఇన్ఫోసిస్ నికర లాభం భారీగా వృద్ధి చెందింది. ఇన్ఫోసిస్ ప్రస్తుతం కొత్త అవసరాలను, టెక్నాలజీ మార్పులను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్తుంది. ఇది భారతదేశానికి యూటెక్ టాలెంట్కు కూడా పెద్ద అవకాశం తెస్తుంది. ముఖ్యంగా నారాయణమూర్తి గారు ప్రత్యేకమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి. నిజాయితీగా పనిచేయటం, స్పష్టంగా వ్యవహరించటం, ఉద్యోగులను గౌరవించటం ఇవే ముందు. తరువాతే డబ్బు వస్తుందనే భావన కలిగి ఉంటారు. ఎంత పెద్దవారైనా మనుషుల్ని ప్రేమగా చూసుకోవాలి. మనం చేయగలిగిన చోటే సహాయం చేయాలి. సమాజం ముందుకు వెళ్తే మనం కూడా వెళ్తాం. డబ్బు మాత్రమే కాదు, మనసుతో చేసే సేవే నిజమైన గొప్పదనం అని చేసి చూపించిన దంపతులు. ఇంతటి సామర్థ్యం, ప్రతిభ కలిగిన ఈ భార్యాభర్తలు చాలామందికి ఆదర్శమని చెప్పవచ్చును. అతి సామాన్యమైన జీవితం నుండి అత్యున్నత స్థానానికి చేరుకున్న వీరు ఎందరికో స్ఫూర్తి. గొప్పవాళ్ళగా బ్రతకటం కాదు, మన ఆలోచనలు గొప్పగా ఉంటేనే గొప్పవాళ్ళం అనిపించుకుంటామండి. నాకైతే ఈ దంపతులు చాలా బాగా నచ్చారు. మీలో ఎంతమందికి వీరు నచ్చారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.